హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత వ్లాగ్స్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే సడెన్‌గా ప్లాన్ చేసుకున్న ట్రిప్‌కైతే వెళ్తున్నాము. ట్రిప్ అంటే లాంగ్ ట్రిప్ కాదు. జస్ట్ స్మాల్ మినీ ట్రిప్. శిల్పారామంకెళ్తున్నామనమాట. మా దగ్గర గుట్టకు వెళ్ళే రూట్‌లో ఉంటది రాయగిరి దగ్గర. నేనెప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, చూద్దాం రండి ఎలా ఉండిందో మినీ శిల్పారామం అండ్ లోపల వ్యూ గాని అన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో, మేమైతే ఫైనల్‌గా రీచ్ అయిపోయాము. మాకైతే చాలా దగ్గరలో ఒక 10, 15 మినిట్స్ ఉంది అంతే. అండ్ అవుట్‌రో అయితే ఇలా ఉంది. ఎంట్రీ టికెట్ కిడ్స్‌కైతే రూ. 10 ఇంకా అడల్ట్స్‌కైతే 20 ఉంది అంతే. సో, కమ్ లెట్స్ ఎక్స్‌ప్లోర్ లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. అండ్ నాకైతే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది. అండ్ లోపలైతే చాలా స్పేషియస్‌గా ఉంది. మెయిన్‌లీ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బావుందనమాట. మనం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఎవరితో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ చాలా పీస్‌ఫుల్‌గుంది. రిలాక్స్ అవుతామనమాట. పక్కనే చూడండి ఎంత మంచిగుందో వ్యూ, రివరు, బోటింగు చాలా చాలా బావుంది. ఇక్కడ మెయిన్‌లీ కిడ్స్‌తో వెళ్తే కిడ్స్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ జేస్తారు. కిడ్స్ బాగా ఎంజాయ్ జేస్తారు. ఎందుకంటే కిడ్స్‌కి ప్లేయింగ్ గేమ్స్ అవి ఇవి చాలా అరేంజ్ చేశారు. అండ్ మన అడల్ట్స్ అయితే పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అవుతారనమాట. కిడ్స్‌కి, అడల్ట్స్‌కి పర్ఫెక్ట్ ప్లేస్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళినా చాలా హ్యాపీగా ఎంజాయ్ జేయొచ్చు. ఇంకా కొత్తగా డెవలప్‌మెంట్‌లో ఉంది. డెవలప్ అవుతది కావచ్చు ఇంకా చాలా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో. కిడ్స్‌కి గేమ్స్ ఏరియాలో చాలా ఆప్షన్సే ఉన్నాయి. స్లైడ్స్, స్వింగ్స్ లిటరల్లీ మా వషి అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అప్పుడప్పుడు ఇలా కిడ్స్‌తో బయటికి ఎక్స్‌ప్లోర్ చేస్తే వెళ్తే వాళ్ళకి కూడా మంచిగా యాక్టివ్‌గా ఉంటది. అన్ని యాక్టివిటీస్ తెలుస్తాయి. చురుగ్గా ఉంటారనమాట. యాక్టివ్‌గా ఉంటారు. మైండ్ డెవలప్‌మెంట్ మనం ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్ళే ట్రిప్స్ కంటే సడెన్‌గా వెళ్ళే ట్రిప్స్ అవే బావుంటాయి. ఇంకా మనం వాటికే ఎంజాయ్ చేస్తాం బాగా కదా! అలా సడెన్ ప్లాన్స్, ప్రీ ప్లాన్స్ నేనెప్పుడు వెళ్ళలేదులే గానీ, ఇది మాత్రం సడెన్ ప్లానే. నాకు రియల్ అనిపిచ్చింది. సడెన్‌గా వెళ్ళినా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కిడ్స్‌తో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్‌గా కిడ్స్ అయిపోతాము. అయితే శిల్పారామం అంటే ఓన్లీ ట్రెడిషనలే కాదు. ఇక్కడ మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ టచ్ కూడా ఉంది. అంతా కంప్లీట్ విలేజ్ వైబ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి బ్రిడ్జ్ లైక్ లక్నవరం బ్రిడ్జ్ ఫీలొచ్చింది నాకైతే. అండ్ మొత్తం వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి. చుట్టూ ఇటు నుంచయితే వాటర్ ఫ్లో వస్తుంది. బోటింగ్ సైడ్ రివర్ ఉంది గదా! అటు సైడ్ నుంచి ఇటైతే వాటర్ ఫ్లో వస్తుంది. మరి ఆ వాటర్ ఎటెళ్తుందో నాకు తెలవదు. కానీ బావుంది. చూడ్డానికి వ్యూ అయితే చాలా బావుంది. అండ్ ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత మనకి ప్లే ఏరియా ఉంది. స్వింగ్స్ డిజైన్ చేశారు. అంటే ప్రెజెంట్ ఇప్పుడైతే డెవలపింగ్‌లో ఉంది. ఇంకా ఫర్దర్‌గా చాలా డెవలప్ అవుతది కావచ్చు. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన తర్వాత మనం కూడా కిడ్స్‌తో పాటే మనం కూడా కిడ్స్ అయిపోతాము. అలా ఉన్నాయన్నమాట ప్లే ఏరియా అంతా. అంటే కంఫర్టబుల్‌గా ఉన్నాయి. మేము కూడా అందరం వ వషి వాళ్ళతోనే ఆడుకున్నాము. ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చిన కాసేపైనా ఫ్రెష్ ఫీల్
ఇంకా మంచిగా ఎంజాయ్ చేశామనమాట. ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేసినాం. బానే అనిపించింది. అండ్ మీకెలా అనిపించింది? నాకైతే ఈ మినీ శిల్పారామం చాలా బా నచ్చింది. అండ్ మీకెలా అనిపించింది? అండ్ నా వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రజిత వ్లాగ్స్. ప్లీజ్ డూ సపోర్ట్. కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు కూడా మంచి మంచి వీడియోలు పెట్టాలని అనిపిస్తది. సో ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అంతే ఈ వ్లాగ్. నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాము. బాయ్. ఆల్మోస్ట్ చాలా మంది వస్తుంటారు కదా! గుట్టకి, ఇంకా స్వర్ణగిరికి అండ్ యాదగిరిగుట్టకి, స్వర్ణగిరికి మధ్యలోనే ఉంది ఈ మినీ శిల్పారామం. ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయండి. మంచి ప్లేస్. బాయ్.